శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామాభివృద్ధి ధ్యేయమని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. సుండిపెంట గ్రామంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సున్నిపెంటలో పర్యటించారు. సున్నిపెంటకు చేరుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి కార్యకర్తలు, స్థానిక నాయకులు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం ఇటీవల సుండిపెంట గ్రామ అభివృద్ధి కోసం ఎన్ఆర్ఈజీఎస్కు చెందిన 3,20,00,000 నిధులతో సున్నిపెంట గ్రామంలో పలుచోట్ల సిసి రోడ్లను నిర్మించారు. గ్రామంలో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రారంభోత్సవ పూజలు చేసి నూతన సీసీ రోడ్లను ప్రారంభించారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు చొరవతో నియోజకవర్గానికి 20 కోట్లు నిధులను కేటాయించుకున్నామని, అందులో భాగంగా సున్నిపెంటలో 3,20,00,000తో సిసి రోడ్లు నిర్మించామని అన్నారు. స్టోర్ సెంటర్, వెస్ట్రన్ కాలనీ, రిక్షా కాలనీ, బేతేస్త ప్రార్థన మందిరం వద్ద, పిర్ల చావిడి ఎదురు లైన్, ముస్లిం కబ్రస్థాన్ తదితర ఏరియాలలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎనెలే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే సున్నిపెంట అభివృద్ధికి చర్యలు చేపడతామని అన్నారు. సున్నిపెంట అభివృద్ధే ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయని ఎమ్మెల్యే బుడ్డా తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గార్ల చొరవతో సున్నిపెంట గ్రామంపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామంలో ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు, ప్రతిరోజూ త్రాగునీరు అందించడమే లక్ష్యమని అన్నారు. టెంపుల్ టూరిజం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మన మల్లికార్జున స్వామి ఆశీర్వాదంతో మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు చేసుకున్నాలి, అందరిపై దయ ఉండాలి. మీరు ముందుకు రావద్దని అట్లా ఉన్నాడు. అన్నా చప్పట్లు కొట్టండి. దూరం ఉంటే అట్లా మీరు చేయి ఓకే. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.